హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి పని జరుగుతుంది. ఆ ఇంటికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. మెటీరియల్ గురించి కానీ, కట్టుబడి గురించి కానీ, సిమెంట్ గురించి కానీ, ఎంతెంత పడుతున్నాయి ఏంటి నుంచి నాకు తెలిసిన వరకు నేను షేర్ చేసుకుంటాను. మెట్లు చాలా హైట్ అనిపిస్తున్నాయి కదా. ఈ మోడల్ కావాలని పెట్టించుకున్నాం మేము. చూడ్డానికి బాగుంది కదా. మెయిన్ గుమ్మం, సింహద్వారం అంటారు కదా. మా ఉప్పలం తల్లి గుడి మొత్తం అయిపోయింది. ఇల్లు కట్టుబడి వరకు అయిపోయింది. ఇటుకలు మాత్రం ఇవి మిగిలాయి, ఒక కుప్ప మిగిలింది. అయితే ఇవాళ ఇటుకల టాపిక్ మాట్లాడుకుందాం. ఇటుకలు మొత్తం ఎన్ని పట్టాయంటే లారీ అని మళ్ళీ ఒక ట్రిప్పు అంటే 10, 12, 13,000 ఇటుకలు పట్టాయి. 13,000 ఇటుకల్లో ఇవి మిగిలాయి అనమాట. ఇవి ఎన్ని ఉంటాయో తెలీదు. బాత్రూమ్కి అయితే సరిపోతాయని చెప్పారు. అది కూడా అయిపోయాక చెప్తాను నేను. ప్రస్తుతానికైతే ఇంటికి చూద్దాం. ఇల్లు మొత్తానికి 6 గదులు ఇల్లు మొత్తం ఇది. ఇంటి వెడల్పు పొడుగు సేమ్. వెడల్పు 13.6 కాదు, 34.6. ఇదేమో 34. అంటే దీనికి కొంచెం 4 ఇంచులు తేడా పెట్టారు, సేమ్ ఉండకూడదని చెప్పేసి. చూద్దాం పదండి. హాలు ఎల్ షేప్ హాల్ వచ్చింది. ఈ హోల్ గురించి ఇప్పుడే కత్తరా జీవితాది గురించి. మొత్తం కట్టుబడి మొత్తం పూర్తిగా అయిపోయింది. ఓపెన్ కిచెన్. వంటగదిలో ఏమంటారు, సన్సైడ్ ఒకటి కూడా పెట్టించుకోలే. వద్దని సన్సైడ్ మీద ఉన్నాయి మనకు అందం, మనం ఎక్కలేము, అవి దులపలేము. మామూలు సిల్ఫ్లో పెట్టి చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టియలేదు, సన్సైడ్ పోపించలేదు. ఇక్కడ బీమ్ పోసారు ఒకటి, పైన గోడ కట్టడానికి ఆగదనేసి బీమ్ పోసారు. ఇవి 4 అంగుళాల గోళ్ళు. ఇంటి చుట్టూ అంటే రూమ్స్కి ఇట్లా చుట్టూ ఉంటుంది కదా, చుట్టూ 9 అంగుళాలు పెట్టించాం గోడ. ఈ మధ్యలో గోడలకు మాత్రం 4 అంగుళాలు పెట్టించాం. మధ్యలో డబల్ బెడ్ పోసాం. ఇక్కడ ఒక బెడ్ అంటే నా మధ్యలో 2 కడ్డీలు పెట్టేసి 2 ఊసలు పెట్టేసి కంకరతో బెడ్ పోస్తారు. పైన కూడా అంతే, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 పోపించాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ కింద మట్టి
కుంగినా కూడా నెర్రులు రాకుండా పైదాకా. ఇది కూడా అంతే, ఇది కూడా 4 అంగుళాలు కూడా. 2 బెడ్లు పోసాం దీనికి. 9 అంగుళాలు చుట్టూ, ఇంకా 9 అంగుళాలు అనమాట. ఇప్పుడు అందరూ అలాగే పెడుతున్నారంట. అంటే ఇంతకుముందు అంత మొత్తం 9 అంగుళాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎందుకు లోపల ఉండేదే కదా, ఆల్రెడీ ఓపెన్ స్లాబ్ కదా, దాని మీద అంత వెయిట్ ఏం పడదని చెప్పేసి అలా పెడుతున్నారు. అందులో ప్లేస్ కూడా కలిసి వచ్చింది. ఇది ఒక బెడ్రూమ్. బాత్రూమ్ ఒకటి, అందరికి ఒకటే ఉంటుంది. సెంట్రింగ్ పెట్టారు, తీయలేదు ఇంకా, స్లాబ్ వేసారు, సెంట్రింగ్ అలానే ఉంది. వంటగదిలో సెల్ఫ్లు ఏం పెట్టించుకోలేదు, అదే సన్సైడ్ పెట్టించుకోలేదు కదా, అందుకనే బాత్రూమ్ మీద స్లాబ్ పోయించాం. సామాన్లు ఏమైనా ఉంటే ఇంకా అందులో వేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ రూమ్లో కూడా సన్సైడ్ ఏం పోయించలేదు. ఇవి బాత్రూమ్ గోడలు కూడా 4 అంగుళాల గోడలే. 9 వద్దన్నారు, 4 పెట్టేశారు. ఇవి కూడా ఇటు అటు సైడ్, ఆ రూమ్లో అటు. చూద్దాం. ఓకే, అటు సైడు క్లోజ్ చేసేసి ఇటు సైడ్ ఓపెన్ పెట్టాం. సామాన్లు వేసుకున్నా తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మా మేస్త్రి ఏం చేశారంటే అటు సైడు ఆ రూమ్కి అటువైపు, ఈ రూమ్కి ఇటువైపు మధ్యలో గోడ పెట్టేసి సపరేట్ చేస్తా అన్నారు. మేము వద్దులేండి, ఎటైనా ఒకవైపే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అటు వద్దని చెప్పేసి ఇటు ఖాయం చేసి ఇటు పెట్టించేసాం. పైన ఇంకా ఏం చేయలేదు, చాలా పని ఉంది. అయితే ఇటుకల గురించి చెప్తాను నేను. ఫస్ట్ మనం చూసాం కదా బెడ్రూమ్, ఆ బెడ్రూమ్ ఏం 14 అడుగులు వెడల్పు, 12 అడుగులు పొడుగుంది అది. కానీ ఈ సెకండ్ బెడ్రూమ్ ఏమో 13.6 వెడల్పు, 12 పొడుగు. మధ్యలో డైనింగ్ హాల్ ఏమో 10 అడుగులు వదిలేశారు, వంటగదికి 8 అడుగులు పొడుగు అనమాట. ఈ వెడల్పు వచ్చేసి 14 అడుగులు ఈ వెడల్పు, అది కూడా అంతే ఉండదు 14. ఇక్కడికి వచ్చేసి 13.6 ఉంటుంది, ఇది కూడా అంతే. మొత్తానికి 10,000 ఇటుకలు పట్టేశాయి కరెక్ట్గా. మనం ఇటుకలు కొన్ని వేస్ట్ అయ్యాయి, ఎందుకంటే షేప్స్ అన్నీ మంచిగా రాలేదు, పక్కన పెట్టాము. అది షేప్ మంచిగా రానివన్నీ పక్కన పెట్టేసాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. అంటే మొత్తం మీద 1500 ఇటుకుంటుందేమో అనుకుంటున్నా నేను, వేస్ట్ పోగా. బయట సన్సెట్ పోయించాం. ఏమో కర్రలు ఏమైనా పెట్టుకోవాలంటే కావాలి కదా, పైపులు అని చెప్పేసి బయట సన్సెట్ పోయించాం. బయట 6 అడుగుల మందం స్లాబ్ వచ్చేసింది. నేను చెప్పిన కొలతలు ఓన్లీ లోపల కొలతలు అంటారు వాటిని, అంటే రూమ్ లోపల ఎంత ఉంటాయని చెప్పేసి. బయట అంటే బయట ఇటు 6 ఇంచులు వచ్చేసిద్ది స్లాబు, 6 ఇంచులు కదా 6 అడుగులు వచ్చేసిద్ది. అటు సైడ్ మాత్రం 2 అడుగులే పెట్టాం, మాకు ప్లేస్ ఎక్కువ లేదు అటు. చూపిస్తానండి, చాలా తక్కువ వచ్చింది. మరి ఇంకొక అడుగు అయితే ఎంత బాగుండేదో. ఇదిగోండి, చాలా తక్కువ వచ్చింది, 2 అడుగులే పెట్టారు. 2 అడుగుల్లో ఉంటే 2 అడుగుల్లో
అటువైపు బయటికి నీళ్లు పడకూడదని చెప్పేసి ఈ గోడ దాటి నీళ్లు అవతలకి పడకూడదని చెప్పేసి కొంచెం లోపలికి పెట్టారు. మరి ఎన్ని అంగుళాలు పెట్టారో నాకు అంత కన్ఫర్మ్ తెలీదు. ఇదే ప్లేస్ ఉంది, జస్ట్ మనిషి అలా ఇలా వెళ్ళి అలా తిరిగి రావచ్చు అనమాట. మనిషి నడవడానికి ఇప్పుడు కట్టుకునే వాళ్ళకైతే మా లెక్క ప్రకారం 10,000 ఇటుక సరిపోతుంది. 6 గదులు ఇల్లు, మొత్తం మామూలుగా గదులు లెక్క వేసుకుంటే ఇది 6 గదులు ఇల్లు. ఇంకేం చెప్పాలి వీటి గురించి? అటు సైడ్ కూడా చూద్దాం. అక్కడ కనిపిస్తుంది, అది మా అమ్మ వాళ్ళ ఇల్లు. దగ్గరే నాకు. ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నారు, వాళ్ళు తెలిసిన వాళ్ళే. ఇవన్నీ ఇటు కూడా అంతే, 2 అడుగులు కదా ఇటు వదిలేసింది, దానికి తగ్గట్టు పైన కూడా పెట్టేసారు స్లాబ్. ఇటుకలకి వరకు ఎంత చెప్పాలంటే 57,000 ఇచ్చాము మేము. అంటే లారీ టిప్పర్తో తోలిచ్చాం అనమాట. 10,000 ఇటుకలు 57,000 అయినాయి. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రేటుని బట్టి చెప్తున్నా నేను. తగ్గచ్చు పెరగచ్చు చెప్పలేము, ఒక 4-5,000 అటు ఇటు వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ పెరగలేండి ఇంకా. ఇప్పుడు టాప్, ఎందుకంటే ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా ఇల్లు కడుతున్నారు కదా, కొంచెం రేట్ ఉంటుంది. కొంచెం వర్షాకాలం తగ్గిద్ది అంటున్నారు, చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో. ప్రస్తుతం ఉన్న రేటు మాత్రం ఇది 10,000 ఇటుక 57,000కి కొన్నాం మేము. తోలక మొత్తం ఇక్కడికి ఇంటికి వచ్చేసరికి. ఇంకో బేటా ఒక 200 ఇచ్చాం మళ్ళీ. మామూలుగా చెప్పడం అయితే 12,000 ఇటుక పట్టిద్ది అన్నారు మేస్త్రీలు, కానీ 10,000 ఇటుక కరెక్ట్ సరిపోయింది. ఇంకా ఇందులో సెల్ఫ్లకి ఇప్పుడు అందరూ సన్నగా పెడుతున్నారు కాబట్టి సెల్ఫ్లకి అంత ఏం పట్టవు, పడితే ఒక 50 ఇటుకలు పడతాయో నాకు తెలిసి. వంటగదిలో అయితే, బెడ్రూమ్లో కానీ, ఇక్కడ టీవీ కబోర్డ్ కానీ ఏదైనా సరే మొత్తానికి ఒక 50-60 అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు సన్నగా చిన్న బిల్లలు పోసి పెట్టేస్తున్నారు, అని పట్టకపోవచ్చు. మొత్తం పూర్తి ఇల్లు మొత్తం అయిపోయింది. ఇంకా పైన పిట్ట కూడా ఉంది. ఈ ఇటుక మిగిలిన ఇటుక పిట్ట కూడా సరిపోద్ది. కాకపోతే ఏంటంటే మాకు ముందు బాత్రూమ్ మెయిన్, పైన బాత్రూమ్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి పిట్ట కూడా ఆపిచ్చేసి అగో నట్ సైడ్ ఆ మెట్ల పక్కన బాత్రూమ్ కడదామని చెప్పి ప్లాన్ వేస్తున్నాం. చూడండి పిట్ట కూడా కట్టలే ఇంకా. ఎలివేషన్కి రాడ్లు వదిలేసినాం. చూసారా ఎంత ఎక్కువ వదిలేసామో అంత బాగా స్ట్రాంగ్ ఉండాలని. ఇందాక నేను గదులు లెక్క చెప్పాను కదా, ఇది చూడండి స్లాబ్. ఎట్లా చెప్పాలి అంటే, ఇది ముందుకు 6 అడుగులు వదిలేసాం, అంటే 6 అడుగుల స్లాబ్ వచ్చింది. ఇటు కూడా అంతే 6 అడుగుల స్లాబ్ వచ్చేసింది. ఇంట్లో లెక్క కొలతలు కాకుండానే ఇవి ఎగస్ట్రా అనమాట, ఎక్కువ పెట్టేసాం అనమాట. మా చంద్రముఖి మెట్లు ఎలా ఉన్నాయి ఇంతకీ నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ, లేకపోతే ఇప్పుడు కట్టే ఇళ్ళకి కానీ ఎవరు ఇట్లా పెట్టుండ్రు నాకు కామెంట్లో చెప్పండి, మెట్లు ఎట్లున్నాయి అనేసి. మెట్లకు కూడా అందులో తెచ్చిన ఏమంటారు ఇటుకల సంగతే మర్చిపోయాను నేను. ఇటుకలే వాడాం మేము, వేరే సపరేట్గా ఏం వాడలేదు. మేము ఒక లారీ తోలిచ్చాక, అదే టిప్పర్ తోలిచ్చాక మళ్ళీ ఒక ట్రిప్ తోలిచ్చాము. ఎందుకైనా మంచి సరిపోద్దో మళ్ళీ రేటు పెరిగితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తోలిచ్చాము. ఇటుకల గురించి అయితే నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను.
చూడండి 6 గదుల వరకు అయితే సూపర్గా సరిపోద్ది. అసలు డౌట్ పడే పనే లేదు. మంచిగా కట్టుకోవచ్చు. ఒక టిప్పర్తో ఇల్లు అయిపోతుంది అనమాట. 10,000 ఇటుకలు పట్టాయి టిప్పర్కి. ఒక 120 ఏమో ఎక్స్ట్రా వేసామన్నారు. మనకు తెలియదు, మనం లెక్క పెట్టలేము. వాళ్ళు వేసామంటే వేసామన్నారు. చెప్పలేము ఇంకా ఇవి ఉన్నాయి లేని మనకు తెలియదు. ఇంకా వేసిన వాళ్ళకే తెలుస్తాయి. ఇంకా అన్ని ఇటుకల్లో మనం లెక్క పెట్టలేం కదా. ఇంకా ఈ పారి వచ్చేసి పెద్ద ఇటుక పెట్టిద్దామని చెప్పేసి ఆగాం. ఈ చిన్న ఇటుకతోటి కట్టుబడి చాలా లేట్ అవుద్ది అని చెప్పేసి కింద ఆల్రెడీ భీమ్కి ఇటే పెట్టేసాం. భీమ్ పోసాక పైన ఒక 3 పెట్టలేమో పెట్టించేసాం. చాలా హీట్లేసింది ఇల్లు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి ఒక్కటి చెప్తాను. నేను దర్వాజ గురించి, ఇంకా ఇందులో మెటీరియల్ గురించి, సిమెంట్ గురించి ప్రతి ఒక్కటి నాకు తెలిసినవి. ప్రస్తుతం మేము ఏమి తెస్తున్నాం, ఎట్లా పెడుతున్నాం, ఎంత అవుతాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టడానికి ఎంత అవుతాయి, ప్రతిదీ చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి కొంచెం అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి. సిమెంట్కి కూడా రేటు పెరుగుతుంది. 350, 320, 340 అన్ని రకాలు ఉన్నాయి. అన్నిటికీ 20 రూపీస్ పెంచుతూనే ఉన్నారనమాట. నాకు తెలిసిన వరకు షేర్ చేస్తూనే ఉంటాను. ఇటుకలు మాత్రం ప్రస్తుతానికి ట్రిప్పు 11,500 నుంచి 12,000 లోపు నడుస్తుంది ఇక్కడ మా దగ్గర ఏరియాలో, అంటే భద్రాచలం ఏరియాలో. ఇంకా చుట్టూ అంటే మనం చెప్పలేము. నా దగ్గర ఉన్న ఏరియా అయితే భద్రాచలం నుంచి ఇటు సరౌండింగ్స్ కొత్తగూడెం, పాలవంచ, ఇటు మనుగురు, ఈ చుట్టుపక్కల 12,000, 11,500 అట్లా నడుస్తుంది ఇటుక. ఒక లారీ కాదు, ఏమంటారు, ట్రాక్టర్. ఒక ట్రిప్కి 2,000 ఇటుకలే వస్తాయి అనుకుంటున్నా నేనైతే. దాన్ని బట్టేసి లెక్కేసుకోవడమే. ఇంకా థ్యాంక్స్ అండి. వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.